అలాగే నా లైఫ్లో కూడా నేను కూడా చాలా కష్టాలు పడి రామగుండం నుంచి వెళ్ళి ఎన్నో ఆఫీసులలో పనిచేసి బట్టల షాప్లో పనిచేసి అక్కడి నుంచి వెళ్ళి స్థాయి మొదలైంది. అప్పటి నుంచి నాకు వాసు పరిచయము. సో ఈ వాసు పరిచయమైన దగ్గర నుంచి మేము ఇప్పటికి కూడా ఇలాగే ఉన్నాము. మా ఊపిరి ఉన్నంత కాలం మా స్నేహం ఇలాగే కొనసాగుతుంది. ఫస్ట్ ఇచ్చింది నాది నా వైఫ్ది ఇచ్చాడండి. నేను నా భార్య కలిసి దిగింది ఇచ్చాడు. దాని తర్వాత నా సోలో ఫోటో ఇచ్చాడు. కానీ నేను నా వైఫ్ దిగింది మా హాల్లో, డైనింగ్ హాల్లో పైన ఉంటుంది. సో అక్కడ ఎవ్వరు వచ్చినా కూడా అసలు ఎంత బాగా ఉట్టిపడుతుంది. అందులో ఆ ఫోటో పెయింటింగ్ కాదు, ఫోటో అన్నట్టుగా ఉంది. ఫోటో కూడా కాదు, రియల్గా అక్కడ ఎవరైనా నిలబడ్డారన్నట్టుగా ఉంది. అంత కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. నేను చెప్పడమే కదండి, మీరు అక్కడ చూస్తూ ఉంటే కూడా వెళ్ళి ఆర్ట్ గ్యాలరీలో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అంత చక్కగా పెయింటింగ్ చేస్తారు తను. ముఖ్యంగా మనసు పెట్టి చేస్తాడండి. ఏ పని చేసినా కూడా ప్రతిదీ మనసు పెట్టి చేసేటటువంటి గొప్ప మనసు ఆయనది. అందుకే ఆయనను అందరూ ఇష్టపడుతూ ఉంటారు. సీతక్క గారు కూడా ఇందాక చెప్పారు, రాహుల్ గాంధీ గారు కూడా ఎంతో అభినందించారని. అది కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈయన పబ్లిక్లో కూర్చుంటే కూడా అమీర్ ఖాన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన్ని వేదిక మీదకి పిలిచి ఆయనకి సత్కరించడం, నువ్వు అక్కడ కాదు ఇక్కడ రా, వేదిక మీదకి రా, వేదిక మీద ఉండాలి నువ్వు, ఇలాంటి గొప్ప కళాకారుడు అని చెప్పేసి. అంటే ఒక బొగ్గుగనిలో పుట్టినటువంటి మాణిక్యం, ఒక నల్ల వజ్రం అతను. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మెల్లిమెల్లిగా, అంటే యాక్చువల్ అయితే చాలామంది తొందరగా ఎదుగుతారు. కానీ మామ కానీ నేను కానీ కష్టపడుతూ మెల్లిమెల్లిగా ఎదుగుతున్నాం. ఇంకా ఎదగాలి, ఇంకా ఎదిగేది ఉంది. సో తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ మా మామపై ఉండాలని, వాసు ఆర్ట్స్ గ్యాలరీ విజయవంతం చేయాలని ప్రేక్షక అభిమానులు అందరినీ కూడా కోరుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరు ప్రేక్షకుడు అన్నట్టే. ఇప్పుడు అట్లా రోడ్డు మీద వెళ్తూ ఆర్ట్ గ్యాలరీ చూస్తున్న వాళ్ళు కూడా ప్రేక్షకులు అన్నట్టు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వాసు ఆర్ట్స్ గ్యాలరీ విజిట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీరందరూ ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి ఒక పెయింటింగ్ తీసుకెళ్ళి మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే లైఫ్ లాంగ్ మిమ్మల్ని మర్చిపోరు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా, ఆయన ఎంత టెన్షన్లో ఉన్నా కూడా, ఎంత హడావిడిలో ఉన్నా కూడా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా తను మాత్రం మిమ్మల్ని మర్చిపోరు. అది ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఇతని పెయింటింగ్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చారంటే ఇంక అంతే, ఆయన మనకు ఎప్పుడు 100% ఫిదా అయిపోతారు.